ఎన్టీఆర్ నీల్ మూవీతో ప్రశాంత్ నీల్ కి మరొక అరుదైన రికార్డ్ అయితే దొరుకుతుందనే చెప్పాలి. రీసెంట్ గా ఒక మీడియా సంస్థ వచ్చేసి అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ అండ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ ఎవరికి ఎంత ఓపెనింగ్ డే 1 ఉంది అని చూసుకుంటే మాత్రం రాజమౌళి గారు నెంబర్ 1 ప్లేస్ లో, హైయెస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నారు. తన చూసుకుంటే రాజమౌళి గారు RRR మూవీ ఇండియా నెట్ వచ్చేసి దాదాపు 134 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. అండ్ బాహుబలి 2 వచ్చేసి 121 కోట్లు అయితే రావడం అయితే జరిగింది ఇండియా నెట్. సో ఈ 2 మూవీస్ కూడా టాప్ 10 లిస్ట్ లో మన రాజమౌళి గారి పేరు అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే సాహో, ఆ తర్వాత చూసుకుంటే ఇంకెవరు ఈ 100 కోట్ల పైగా ఆ డే 1 నెట్టి కొట్టిన ఒక్కొక్క డైరెక్టర్ వచ్చేసి 2 టైమ్స్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఇప్పుడు ఆ రికార్డ్ అయితే మన ప్రశాంత్ నీల్ అయితే కొట్టొచ్చు ఎన్టీఆర్ నీల్ తో. ఎన్టీఆర్ నీల్ చూసుకుంటే మాత్రం ఇది మోస్ట్ హైప్డ్ మూవీ కాబట్టి తన కెరియర్ లోనే. ప్రశాంత్ నీల్ గారు అంతకుముందు KGF అయితే చేశారు. KGF కి ఇండియా వైడ్ గా నెట్ డే 1 చూసుకుంటే 116 కోట్లు అయితే నెట్ రావడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీవియస్ గా 172 కోట్లు దేవరతనే కొట్టారు. వార్ 2 ఒక 15 కోట్లతో మిస్ అయింది 100 కోట్ల గ్రాస్ అనేది. బట్ దాన్ని పక్కన పెట్టండి. బట్ ఇప్పుడు డ్రాగన్ ఎన్టీఆర్ నీల్ మూవీతో డెఫినెట్ గా అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ 2 కూడా యాడ్ అవ్వడంతో డే 1 ఈజీగా 150 కోట్ల పైకి నెట్ అయితే కొట్టవచ్చు అని చెప్పి అయితే అంటున్నారు. ఇది కానీ జరిగితే ఎస్ఎస్ రాజమౌళి రికార్డ్ ని బ్రేక్ చేసిన వాడు అవుతాడనే చెప్పాలి. అలాగే ఎందుకు అంటున్నా అంటే సలార్ వచ్చేసి దాదాపు 92 కోట్ల నెట్వర్క్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అది టాప్ 10 లో ఉంది. బట్ టాప్ 10 లో చూసుకుంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారు 2 మూవీసే ఉన్నాయి. బట్ మన ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ 2 ఉన్నాయి, KGF, సలార్. బట్ ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నీల్ తో కొడితే మాత్రం 3 యాడ్ అయితే టాప్ 10 లా. అంటే తను వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉంటాడని చెప్పాలి. మరి ఇది ఎన్టీఆర్ నీల్ తో జరుగుతుంది అంటారా? కింద కామెంట్ అయితే చేయండి.